ఒకసారి ఊహించండి, 1000 సంవత్సరాల కంటే పాత నిర్మాణం ఇంకా బలంగా నిలిచి ఉంది. కళ్యాణ సుందరేశ్వర ఆలయం. ఇది ప్రాచీన ఇంజనీరింగ్ నైపుణ్యానికి మంచి ఉదాహరణ. ఈ ఆలయం క్రీస్తు శకం 9వ శతాబ్దంలో చోళ సామ్రాజ్యం కాలంలో నిర్మించబడింది. ఆ కాలంలో ఉన్న నిర్మాణ జ్ఞానం ఎంత ముందుందని ఇది చూపిస్తుంది. పురాణాల ప్రకారం కో చెంగట్ చోళరాజు ఈ ఆలయంతో సంబంధం కలిగి ఉన్నాడు. ఇది ఎత్తుగా నిర్మించిన మాడ కోయిల్ శైలిలోని ఆలయంగా ప్రసిద్ధి. ఎత్తైన నిర్మాణం భక్తులకు నియంత్రిత ప్రవేశాన్ని ఇస్తుంది. ఇది రక్షణ మరియు సౌకర్యం రెండింటికీ ఉపయోగపడే డిజైన్. ప్రధాన నిర్మాణం చోళ కాలపు రాతి నిర్మాణ పద్ధతులతో ఉంది. గ్రానైట్ రాయి ప్రధాన పదార్థంగా ఉపయోగించారు. ఇది బలమైనది మరియు వాతావరణ ప్రభావాలను తట్టుకునే లక్షణం కలిగి ఉంది. రాళ్లను పగలగొట్టడానికి సాదా పద్ధతులు ఉపయోగించారు. చెక్క ముక్కలను నీటితో ఉబ్బించి రాళ్లను విడదీశారు. రాళ్లను ఖచ్చితంగా అమర్చి నిర్మాణం చేశారు. సిమెంట్ తక్కువగా ఉపయోగించి స్ట్రక్చర్ స్థిరంగా నిలబెట్టారు. ద్రావిడ శైలిలో విమానం నిర్మాణం ఉంటుంది. ఈ డిజైన్ బరువును క్రమంగా క్రిందికి పంపుతుంది. ఆలయం కొంచెం ఎత్తైన ప్రదేశంలో నిర్మించబడింది. ఇది నీటి ప్రభావం నుంచి రక్షణకు సహాయపడుతుంది. మెట్లు సమాన ఎత్తుతో నిర్మించబడ్డాయి. ఇవి భక్తులకు సులభంగా పైకి వెళ్లేందుకు సహాయపడతాయి. గోపురం లేయర్లుగా నిర్మించబడింది. ఇది గాలి ఒత్తిడిని తగ్గించి స్థిరత్వమిస్తుంది. శాసనాలు రాతిపై చెక్కబడ్డాయి. ఇవి చరిత్రను నిలిపే ముఖ్యమైన ఆధారాలు. తరువాత కాలంలో నిర్మాణాన్ని మరింత బలపరిచారు. కొత్త గోడలు మరియు సపోర్ట్ భాగాలు జోడించారు. ఆలయ పుష్కరిణి నీటి నిల్వగా పనిచేస్తుంది. ఇది నీటి నిర్వహణలో భాగంగా ఉపయోగపడుతుంది. లింగం రంగులు మారుస్తున్నట్లు కనిపించవచ్చు. ఇది కాంతి మరియు అభిషేకం ప్రభావం వల్ల జరుగుతుంది. రాయి ఉపరితలం కాంతిని భిన్నంగా ప్రతిబింబిస్తుంది. దీనివల్ల రంగుల మార్పు కనిపించే అవకాశముంటుంది. ఈ విషయానికి ఖచ్చితమైన శాస్త్రీయ నిర్ధారణ లేదు. అది ఎక్కువగా సహజ పరిస్థితుల ప్రభావంగా భావించబడుతుంది. శాసనాలు ఆ కాలపు చరిత్ర మరియు దానాల వివరాలను తెలియచేస్తాయి. తరువాత విజయనగర కాలంలో ఆలయం విస్తరించబడింది. కొత్త గోపురాలు మరియు గోడలు జోడించి నిర్మాణాన్ని బలపరిచారు. నటరాజ విగ్రహాలు లాస్ట్ వ్యాక్స్ పద్ధతిలో తయారు చేయబడ్డాయి. ఈ పద్ధతి లోహ శిల్పకళలో ముఖ్యమైనది. విగ్రహం సమతుల్యతను ఖచ్చితంగా నిలబెట్టారు. బరువు సమంగా పంపిణీ అయ్యేలా డిజైన్ చేశారు. ఒకే రాతి నుంచి విగ్రహాలు చెక్కబడ్డాయి. దీనివల్ల బలం మరియు స్థిరత్వం పెరుగుతుంది. శిల్పాలలో నిశితమైన పని కనిపిస్తుంది. పాలిషింగ్ మరియు ఫినిషింగ్ అధిక నైపుణ్యాన్ని చూపిస్తాయి. అగస్త్య మహర్షి మరియు ఇతర కథలు పురాణాల్లో ఉన్నాయి. ఇవి ఆధ్యాత్మిక విశ్వాసాల భాగంగా భావించాలి. నయనార్ కథలు భక్తి సాంప్రదాయాన్ని తెలియజేస్తాయి. ఇవి సాంస్కృతిక వారసత్వంలో భాగం. అప్పర్ వంటి సంతుల కథలు కూడా ఈ ఆలయంతో సంబంధం కలిగి ఉన్నాయి. ఇవి భక్తి మరియు సాంప్రదాయాన్ని బలోపేతం చేస్తాయి. దాడుల సమయంలో విగ్రహాలను రక్షించడానికి చర్యలు తీసుకున్నారు. వాటిని సురక్షిత ప్రదేశాల్లో దాచారు. కొన్ని విగ్రహాలను తాత్కాలికంగా ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చారు. ఆలయం రక్షణ స్థలంగా ఉపయోగపడింది. గర్భగుడిలో ఉన్న చిత్రాలు ప్రాచీన ఆర్ట్ను చూపిస్తాయి. సహజ రంగులతో ఇవి రూపొందించబడ్డాయి. ఉత్సవాల్లో రథాలు ఉపయోగిస్తారు. చక్రాల వ్యవస్థ భారీ బరువును కదిలించేందుకు సహాయపడుతుంది. ఆలయ నిర్వహణ శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఇదొక స్థిరమైన వ్యవస్థగా నిలిచింది. ఈ ఆలయం ఆధునిక ఇంజనీరింగ్కు కూడా ప్రేరణగా ఉంటుంది.
పాత నిర్మాణ పద్ధతులు ఇప్పటికీ ఉపయోగకరంగా ఉన్నాయి. పురాతన నిర్మాణం సరైన డిజైన్తో ఎంతకాలం నిలుస్తుందో ఇది చూపిస్తుంది. ఇది ఇంజనీరింగ్ మరియు సాంప్రదాయం కలయిక. కళ్యాణ సుందరేశ్వర ఆలయం కేవలం ఆధ్యాత్మిక స్థలం కాదు, ఇదొక జీవించి ఉన్న నిర్మాణ నమూనా. ఇలాంటి మరిన్ని టెక్ కథల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. ప్రాచీన సాంకేతిక ప్రపంచాన్ని కలిసి తెలుసుకుందాం.